హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితిని సింపుల్గా చక్కగా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నేను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినట్టు దేవుని పూజ ఏదైనా సరే అందులో భక్తి మాత్రమే ప్రధానం. సో ఎక్కువ హంగులు ఆర్భాటాలతో ఏమీ చేసుకోలేదండి. జస్ట్ భక్తిగా మనస్ఫూర్తిగా సింపుల్గా చేయగలిగినంతలో చేశాము. సో పండగ కోసం ఏంటంటే ఫస్ట్ మామిడాకులు గుమ్మాన్ని కట్టుకోవడానికి పూలు అవి తెచ్చుకున్నామండి. అలాగే పత్రి అవన్నీ తెచ్చాను. సో ఫస్ట్గా మామిడాకులు పూలతోటి గుమ్మాన్ని అలంకరించాను. తర్వాత గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాము. బయట ముగ్గు వేసుకున్నాము. దీన్ని కుబేర ముగ్గు అంటారండి దీన్ని. సో పండగలకి ఇది కొంచెం స్పెషల్గా వేస్తాము. సో ఆ ముగ్గు వేసి తర్వాత పత్రి అంతా కూడా తెచ్చిన పత్రిని అంతా అలా పెట్టుకున్నాను. పండ్లు ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నాము. సో వాటిని ఏం చేశానంటే తర్వాత సపరేట్గా పెట్టాను. మొత్తం 21 రకాల ఆకులు దొరకలేదు, కానీ ఒక 12 టైప్స్ అయితే దొరికాయండి. ఈ 12 రకాల ఆకులతోనే పూజ చేశాము. పూజకి ముందు హడావుడు లేకుండా ఉండడానికి అన్నిటినీ సపరేట్గా పెట్టేశానండి. వీటిలో కొన్ని పత్రుల్ని మేము చుట్టుపక్కల ఉన్న చెట్ల దగ్గర కోసుకొచ్చాము, కొన్ని అయితే కొనుక్కొచ్చాము. సో పండ్లని పత్రి మొత్తాన్ని ఫస్ట్ సపరేట్ చేసి పెట్టేశాను. తర్వాత వినాయకుడి కోసం ఈ ఆసనం అయితే తెచ్చానండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఆసనం మీద బియ్యం పోసి పైన పీట వేసి ఆకు వేసి అందులో పసుపు గణపతిని అండ్ ముందుగా నేను తయారు చేసి పెట్టుకున్న మట్టి గణపతిని పూజకి సిద్ధం చేసి పెట్టాను. అండ్ ఛత్రం కూడా పెట్టాను అక్కడ. సో పెట్టిన తర్వాత అన్నయ్య పూజ చేసుకుంటూ ఉంటే మేము కొంచెం నైవేద్యాలు ఏర్పాటు చేయాల్సినవి చేసి తర్వాత మేము కూడా వచ్చి పూజలో కూర్చున్నాము. చక్కగా పత్రి అన్నీ పెట్టుకొని తర్వాత వినాయక కథ చదువుకొని అక్షింతలు వేసుకున్నామండి. తర్వాత మేము చేయగలిగినన్ని రకాలు నైవేద్యాలు చేసి వినాయకుడికి పెట్టుకున్నాము. ముఖ్యంగా ఆయనకి కుడుములు ఉండాలి ఇష్టం కాబట్టి ఇవి తప్పనిసరి. వీటితో పాటు మిగిలిన మేము చేయగలిగినన్ని చేసి పెట్టుకున్నాము. అంతే అండి. ఇదే సింపుల్గా మేము చేసుకున్న వినాయక చవితి పండుగ.